నమస్తే. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయం 16వ శ్లోకం అండి. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనఃప్రసన్నత, శాంత స్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలగునవి అన్నియును మానసిక తపస్సులు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. పూర్వోక్తములైన శారీరక, వాచిక, మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందరు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే దదిహ ప్రోక్తం రాజసం చలమద్రువం. ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికముగా కానీ కల్పితంగా కానీ చేయబడినవి అనిక్షిత ఫలములను కానీ క్షణిక ఫలములను కానీ ఇచ్చిననియు అయిన తపస్సులను రాజ తపస్సులు అని అందరూ. మూఢ గ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాధనార్థం తత్తామసముదాహృతం. మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించునవియు ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడునయు అయిన తపస్సులను తామ తపస్సులు అని అందరూ. దాతవ్యమితి యద్ధానం ధీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్ధానం సాత్వికం స్మృతం. సాత్వికం స్మృతం. దానము చేయుటయే కర్తవ్యము. అనుభావముతో తగిన ప్రదేశములయందును, దుర్భిక్షాది కాలములయందును, ఆకలి దప్పులతో బాధపడువారు, అంగల్య వైకల్యము గలవారు, రోగులు మొదలగు వారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావంతో చేయబడు దానము సాత్విక దానము అనబడును.